Yes, Anna. Okay, so let's start with today's session. So in today's session, mainly we will focus on this subquery concept, which is the important in SQL. So what is subquery and మన SQL classes లో or commands లో ఈ subquery ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, like where, having, from and DML operations like update and delete. And then we will see about this buffer memory or temporary objects like variable, and again temp table we have two types like local temp table and global temp table. So moving on to the main part of the today's session is subquery. So far, like మనం ఏం వర్క్ చేసాం, we work on a single table. ఇప్పుడు దాకా మనం సింగిల్ టేబుల్ మీద వర్క్ చేసాం. సో సిమిలర్లీ జాయిన్స్ యూస్ చేసి we worked on multiple tables, right? Employee, join, department, on condition, సింగిల్ టేబుల్ అండ్ మల్టిపుల్ టేబుల్. సో లైక్ సో ఫార్ ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే సింగిల్ క్వైరీ మీద వర్క్ చేసాం మనం. సెలెక్ట్, ఫ్రమ్, వేర్, హ్యావింగ్, గ్రూప్ బై, ఆర్డర్ బై, ది స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ టైమ్ ఫంక్షన్స్, ఇవన్నీ మనం సో ఫార్ వర్క్ చేసింది ఏంటంటే సింగిల్ క్వైరీ. సో సబ్ క్వైరీ ఈజ్ ఎ కాన్సెప్ట్ వేర్ we will work on multiple queries at a time. సో మల్టిపుల్ క్వైరీస్ అనేది ఏంటంటే విత్ ఇన్ ఏ క్వైరీ వీ విల్ రైట్ అనదర్ క్వైరీ. సో ఒకే క్వైరీలో మనం ఏంటంటే ఇంకొక క్వైరీని రాస్తాం, దాన్నే సబ్ క్వైరీ అంటాం. సో బేసికల్లీ సబ్ క్వైరీ ఈజ్ సంథింగ్ రైటింగ్ ఇన్ అనదర్ క్వైరీ. సో దీంట్లో మనకి టూ పార్ట్స్ ఉంటాయి సబ్ క్వైరీలో. ఒకటి ఏంటంటే ఇన్నర్ సబ్ క్వైరీ, ఇంకోటి అవుటర్ క్వైరీ. సో వీ విల్ సీ విత్ ఎగ్జాంపుల్స్, దెన్ you will come to understand what is the subquery and when we need to use that. So first of all, let's see subquery at the where class. So for example, మనకి ఇలా రిక్వైర్మెంట్ ఉంది, display employee name, job of those employees who are working on a same job as of Turner. So I will point it to my database and let me query my table. This is my table. So ఈ టేబుల్ నుంచి నన్ను ఏమడుగుతున్నారు, డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ కామా జాబ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ప్లేయింగ్ ఆల్ ద కాలమ్స్, I just want to showcase these two columns, employee name comma job of those employees who are working on a same job as of Turner. So Turner ane employee. So here if I see Turner, ఈ Turner ane employee ఏ జాబ్ చేస్తున్నారు, సేల్స్మెన్. So I want to display the employees who are working on a same job as of Turner. సో టర్నర్ ఏ జాబ్ అయితే చేస్తున్నారో అదే జాబ్ చేస్తున్న రిమైనింగ్ ఎంప్లాయీస్ ని డిస్ప్లే చేయమన్నారు. సో బేసికల్ ఏం చేస్తాం మనం, సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ కమ జాబ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ జాబ్ ఈక్వల్ టు టర్నర్. ఎందుకు ఫిల్టర్ కండిషన్ లో వేర్ జాబ్ ఈక్వల్ టు సేల్స్ మ్యాన్. ఎందుకు ఫిల్టర్ కండిషన్స్ లో సేల్స్ మ్యాన్ పెట్టాను, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం టర్నర్ అనే ఎంప్లాయీ ఏ జాబ్ అయితే వర్క్ చేస్తున్నారో అదే జాబ్ చేస్తున్న రెస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ని డిస్ప్లే చేయమన్నారు. సో ఇఫ్ ఐ రన్ దిస్ క్వైరీ, see I got the list of employees who are working similar role of Turner, salesman. So remaining salesman వచ్చారు. So future లో there will be change in the roles, right? So for example ఇప్పుడు టర్నర్ సేల్స్మెన్ కాకుండా అనలిస్ట్ అయ్యాడు. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే హార్డ్ కోడ్ చేశానో ఆ హార్డ్ కోడ్ వాల్యూలో ఇన్స్టెడ్ ఆఫ్ సేల్స్మెన్ ఐ నీడ్ టు పుట్ ద అనలిస్ట్.
సో ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా టర్నర్ రోల్ చేంజ్ అయితే ఆ రోల్‌ని నేను మళ్ళీ అప్డేట్ చేయాలి. సో మేబీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ టర్నర్ ఇంకొక రోల్ మేనేజర్ రోల్ అయ్యాడు. మళ్ళీ ఇక్కడ మేనేజర్ పెట్టారు. సో దిస్ ఈస్ కాల్డ్ లైక్ హార్డ్ కోడింగ్. దిస్ ఈస్ కాల్డ్ లైక్ హార్డ్ కోడింగ్ విత్ ది జాబ్ రోల్. బట్ రియల్ టైమ్‌లో ఏంటంటే మనకి ఈ విధంగా కోడింగ్ అనేది వర్కౌట్ అవ్వదు. సో రియల్ టైమ్‌లో కోడింగ్ అనేది ఎటువంటి సిట్యుయేషన్‌కి ఇచ్చినా గూడా మినిమల్ కోడ్ చేంజెస్‌తో సేమ్ కోడ్‌ని రీయూజ్ చేసేటట్టు ఉండాలనమాట. సో హియర్ ది సబ్ క్వెరీ కాన్సెప్ట్ విల్ కమ్. సో ఇక్కడ నేను ఈ సేల్స్‌మెన్ అనేది ఎందుకు హార్డ్ కోడ్ చేస్తున్నాను? సేల్స్‌మెన్ అనేది ఎందుకు హార్డ్ కోడ్ చేస్తున్నానంటే, టర్నర్ యొక్క జాబ్ అది కాబట్టి. సో ఈ సేల్స్‌మెన్ బదులు ఇన్‌స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ దిస్ హియర్ I can fetch it dynamically from the table, right? సో ఈ సేల్స్‌మెన్ అనే వాల్యూ నేను హార్డ్ కోడ్ చేయకుండా టేబుల్ నుంచే నేను ఫెచ్ చేస్తాను. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ టర్నర్ జాబ్ రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేనిక్కడ ప్లేస్ చేస్తాను డైనమిక్‌గా. సో లెట్స్ సీ. సో సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు టర్నర్. ఇదే గదా! ఇక్కడ ఏదైతే హార్డ్ కోడ్ చేశానో వాల్యూ, సో అదే వాల్యూ నాకు ఇక్కడ వస్తుంది సేల్స్‌మెన్. సో దిస్ ఈస్ కాల్డ్ హార్డ్ కోడింగ్ మెథడ్ విచ్ విల్ నాట్ వర్క్ ఇన్ రియల్ టైమ్. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ దిస్ వాల్యూ, ఐ విల్ ఫెచ్ ద వాల్యూ ఫ్రమ్ దిస్ క్వెరీ. ఇప్పుడు ఏం చేయాలి? ఈ క్వెరీ అవుట్‌పుట్‌ని నేను ఇక్కడ ప్లేస్ చేయాలి. సో దెన్ ఐ విల్ బ్రింగ్ దిస్ సబ్ క్వెరీ కాన్సెప్ట్. సో సేమ్ క్వెరీని నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. So instead of salesman, I am pulling that output from this query. So ఈ salesman place లో నేను sub query ని పెడుతున్నా. See whether I get the same output for both or not. So here 4 records, here 4 records with all those employees who are salesmen. ఇప్పుడు say for example like ఇప్పుడు టర్నర్ అనేది ఫిక్స్. సో వర్కింగ్ సేమ్ జాబ్ యాజ్ ఆఫ్ టర్నర్. బట్ టర్నర్ యొక్క డెసిగ్నేషన్ రేపొద్దున చేంజ్ అయిందనుకోండి. సో మనం ఇక్కడ క్వెరీలో ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా టేబుల్ నుంచి పిక్ చేస్తది. దాన్ని ఈ వేర్ క్లాస్‌లో ఉన్న జాబ్‌కి ఫిల్టర్ కింద పాస్ చేస్తది. సో దిస్ ఈస్ కాల్డ్ సింగిల్ రో, సింగిల్ కాలమ్. సో ఇక్కడ మనం సెలెక్ట్ నుంచి ఎన్ని కాలమ్స్ రిటర్న్ చేస్తున్నాం ఫ్రమ్ దిస్ సబ్ క్వెరీ. ఇన్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ వి ఆర్ రిటర్నింగ్ ఓన్లీ సింగిల్ కాలమ్ జాబ్ అనే సింగిల్ కాలమ్‌ని రిటర్న్ చేస్తుంది. ఆ జాబ్‌లో కూడా మళ్ళీ ఎన్ని నంబర్ ఆఫ్ రోస్ రిటర్న్ చేస్తుంది? సింగిల్ రో. సో ఎప్పుడైతే మనకి సబ్ క్వెరీ అనేది సింగిల్ రో, సింగిల్ కాలమ్‌ని రిటర్న్ చేస్తుందో దేర్ వి కెన్ యూజ్ దిస్ లాజికల్ ఆపరేటర్స్ లైక్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇలాంటి ఆపరేటర్స్‌ని మనం యూజ్ చేయాలి. సింగిల్ రో, సింగిల్ కాలమ్ కాంబినేషన్‌లో. సో here this is the subquery at where class. Instead of hard coding, I am fetching the same output by using the query. And ఇక్కడ సబ్ క్వెరీ నేను ఏంటంటే ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ లో పెట్టా. ఇఫ్ యు సీ, ఇఫ్ ఐ రిమూవ్ దిస్, సో అది సింటాక్స్ ఎర్రర్ కింద వస్తది. ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ ద కీవర్డ్ సెలెక్ట్. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఒక క్వెరీ అండ్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఒక క్వెరీ. సో 2 క్వెరీస్ ని మనం కంబైన్ చేస్తున్నాం. కంబైన్ చేసినప్పుడు ఆ సబ్ క్వెరీని మనం ఒక ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ లో ఇస్తే దెన్ ఇది మనకి ఇన్నర్ క్వెరీ అవుద్ది. సో సబ్ క్వెరీ is the combination of inner query and outer query. So in this single query, ఈ బ్రాకెట్స్ లో ఏదైతే ఉందో అది మనకి ఇన్నర్ క్వెరీ అవుద్ది. ఈ బ్రాకెట్స్ కాకుండా బయట ఏదైతే ఉందో అది మనకి ఔటర్ క్వెరీ అవుతుంది. సో ఫస్ట్ ఎప్పుడు కూడా సబ్ క్వెరీలో ఏంటంటే ఈ ఇన్నర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతది. when we run this entire command, ఫస్ట్ ఏమవుతుందంటే ఈ ఇన్నర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతది. ఈ ఎగ్జిక్యూట్ అయ్యే అవుట్‌పుట్ ఏమొచ్చింది? సేల్స్‌మెన్ అన్న అవుట్‌పుట్ ని అప్పుడు ఈ ఔటర్ క్వెరీ పాస్ చేస్తది. సో ఎప్పుడు కూడా సబ్ క్వెరీని మనం సెపరేట్‌గా ఎగ్జిక్యూట్ చేయకూడదు. కలిపి ఎగ్జిక్యూట్ చేయాలి. దెన్ ఓన్లీ వి విల్ గెట్ ద అవుట్‌పుట్.
సో ఇన్నర్ క్వైరీ అనేది ఇండిపెండెంట్ క్వైరీ కాబట్టి ఇప్పుడు ఈ క్వైరీ దేని మీద కూడా డిపెండెంట్ అవ్వలేదు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్. సో ఇన్నర్ క్వైరీ అనేది ఎప్పుడు ఇండిపెండెంట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఔటర్ క్వైరీ అనేది ఇది ఇచ్చిన అవుట్పుట్ బేస్ చేసుకుని ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం విత్ ఇన్నర్ క్వైరీతో కలిపి ఎగ్జిక్యూట్ చేయాలి. So in the single row, single column, we will see one more scenario. So ikkada em cheptunnaru display. So let me pull my table, select star from employee. So ikkada em cheptunnaru display employee name. Instead of displaying all the columns, they specified the 3 columns: employee name, job, salary. So I will put them in my select. Okay, so this is my first part. And filter conditions ikkada istunnaru, who are working on a same job as of Alan. So Alan ఏదైతే జాబ్ వర్క్ చేస్తున్నాడో, హియర్ ఈస్ మై ఎంప్లాయీ నేమ్ అలన్. సో అలన్ ఏదైతే జాబ్ వర్క్ చేస్తున్నాడో సేల్స్ మెన్, సో ఆ సేల్స్ మెన్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ని డిస్ప్లే చేయాలి. అండ్ ఆల్సో శాలరీ మోర్ దాన్ ఆఫ్ మిల్లర్. సో మిల్లర్ అనే ఎంప్లాయీ యొక్క శాలరీ, సో మిల్లర్ ఎక్కడ, సో మిల్లర్ శాలరీ 1300. సో మిల్లర్ శాలరీ కన్నా ఎక్కువ ఉండి అండ్ వాళ్ళు సేల్స్ మెన్ జాబ్ చేసే వాళ్ళని డిస్ప్లే చేయమంటున్నారు. బేసిక్ ఎలా కోడింగ్ స్టార్ట్ చేస్తాం. సో సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్, సో అలన్ జాబ్. సో అలన్ ఏం జాబ్ చేస్తున్నాడు ఇక్కడ, సేల్స్ మెన్. సో జస్ట్ లైక్ ఫస్ట్ హార్డ్ కోడింగ్ చేస్తున్నా సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అండ్ మళ్ళీ ఏమంటున్నారు, శాలరీ is more than the salary of Miller. So salary greater than Miller యొక్క salary ఎంత 1300. So this is their expectation. So 1300 కన్నా salary ఎక్కువ ఉండాలి అండ్ వాళ్ళు సేల్స్మెన్ జాబ్ చేస్తూ ఉండాలి. So this is called hard coding method which will not work out in the real time. So దీన్ని dynamic గా by using subquery we will try to achieve. సో ఇక్కడ దాకా కోడింగ్ మనం హార్డ్ కోడింగ్ ఇక్కడ ఏమేం చేసాం, సేల్స్ మెన్ అనే జాబ్ ని హార్డ్ కోడ్ చేసాం, శాలరీని హార్డ్ కోడ్ చేసాం. ఈ 2 ప్లేసెస్ లో మనం సబ్ క్వైరీ కాన్సెప్ట్ ద్వారా డైరెక్ట్ గా టేబుల్లో ఉన్న అవుట్పుట్ నే తీసుకురావాలి. సో దిస్ ఈస్ మై ఫిక్స్డ్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, సేల్స్ మెన్ అనేది నేను ఎలా తీసుకొచ్చాను, సెలెక్ట్ ఫస్ట్ సబ్ క్వైరీని విడిగా రాసుకుంటాను ఎందుకంటే సబ్ క్వైరీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కాబట్టి. సో సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు అలన్. సారీ, ఓకే. సో సింగిల్ కాలమ్ సింగిల్ రో అవుట్పుట్ ఇది. సో సింగిల్ కాలమ్ జాబ్, అందులో ఉన్న ఒకే వాల్యూ సేల్స్ మెన్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సేల్స్ మెన్ ఐ విల్ ప్లేస్ దిస్ క్వైరీ. సో దిస్ ఈస్ మై వన్ ఆఫ్ ద ఇన్నర్ క్వైరీ. అండ్ మళ్ళీ ఏమన్నారు, అండ్ శాలరీ గ్రేటర్ దాన్ 1300. సో ఈ 1300 అన్న వాల్యూ నాకు ఎక్కడి నుంచి వస్తుంది, మిల్లర్ యొక్క శాలరీ కన్నా ఎక్కువ ఉండాలి అని. సో ఈ 1300 ని కూడా నేను by using subquery I will get it. So again and subquery ని separate గా రాసుకోండి, లైక్ యాజ్ బిగినింగ్ కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది, అంతా కలిపి రాస్తే క్లమ్జీ అవ్వకుండా. సో సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు మిల్లర్. సి 1300 ఇక్కడ ఏదైతే మనం హార్డ్ కోడ్ చేసామో ఆ వాల్యూని టేబుల్ లోంచి తీసుకొస్తున్నాం. సో దీన్ని నేను ఇంకో సబ్ క్వైరీలో ప్లేస్ చేస్తాం, వేర్ జాబ్ ఈక్వల్ టు దిస్ అండ్ శాలరీ గ్రేటర్ దాన్. సో ఏమైతే హార్డ్ కోడ్ చేసామో ఆ హార్డ్ కోడ్ ప్లేస్లో ఇన్నర్ క్వైరీస్ వాడాము అంతే. సో రెస్ట్ ఆఫ్ ఆల్ ద పార్ట్ ఈస్ సేమ్. సో ఇఫ్ ఐ నీడ్ టు రన్ దిస్ ఎంటైర్ క్వైరీ, సో సి both the queries written me the same output, but ఇదేంటంటే హార్డ్ కోడింగ్ మెథడ్ which will not work out. ఇది at any point of time without changing in the code, డేటాలో ఏమైనా చేంజెస్ అయినా కూడా
we will get the accurate result. So like that, where class lo manam multiple filter conditions ni using the subqueries, we can pass it to the outer query. This is the single row, single column. So next combination is single row, multiple columns. So in that, like, let's see, display all those employees who are managers. So select start from employee. So ఇక్కడ మనకి who are all managers అనేది ఎలా ఇప్పుడు here in this column we have in this table we have two columns, employee number and manager. So all employees are not managers, right? So అందరు employees managers అవరు. Out of those employees someone are managers. So మనకి ఎవరు మేనేజర్ అనేది ఎలా తెలుస్తుంది? బేస్డ్ అపాన్ ది ఎంప్లాయీ నెంబర్స్ అండర్ దిస్ మేనేజర్ కాలమ్. సో ఏం డిస్ప్లే చేయమంటున్నారు మనల్ని? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ మేనేజర్. సో దేర్ ఆర్ మల్టిపుల్ వాల్యూస్ కాబట్టి ఇన్ ఆపరేటర్ వాడతాం. సింగిల్ వాల్యూస్ ఉన్నప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఫిల్టర్ కండిషన్ లో ఇన్ ఆపరేటర్ వాడతాం. సో దీస్ ఆల్ వాల్యూస్ వీ నీడ్ టు గివ్, లైక్ మేనేజర్ 7902 7698 7839 and so on. So ఇప్పుడు ఈ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే I will get only the list of employees who are managers. So total I have 14 employees. Maybe out of 14 some 5 or 6 will be managers. So నాకు ఏమొస్తుందంటే ఆ మేనేజర్స్ ఎవరైతే డెసిగ్నేషన్ తో ఉన్నారో వాళ్ళు మాత్రమే నాకు లిస్ట్ అవుట్ అవుతారు. అండ్ దిస్ ఈస్ ఇన్ జనరల్ హౌ వీ విల్ థింక్ అబౌట్ కోడింగ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ మీరు మేనేజర్. బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఒక రియల్ టైంలో మనకి మోర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా హార్డ్ కోడ్ చేయడానికి అవ్వదు. సో సేమ్ బై యూజింగ్ ద సబ్ క్వైరీ ఇన్ వేర్ క్లాస్ దీన్ని మనం రన్ టైంలో ఎలా తీసుకురావచ్చు అనేది ఎలా చేస్తాం? సో సెలెక్ట్ distinct manager from employee. So select distinct manager from employee. So ఈ వాల్యూస్ నే కదా మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో ఈ మేనేజర్ అనే కాలం కింద ఏమైతే వాల్యూస్ ఉన్నాయో అవే వాల్యూస్ ని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో ఏం చేస్తాం now ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ దోస్ వాల్యూస్ ఇన్ ద వేర్ క్లాస్ ఐ విల్ గో విత్ దిస్ సబ్ క్వైరీ. సో దిస్ ఈస్ వాట్ సింగిల్ కాలమ్ మల్టిపుల్ రోస్. ఇక్కడ నాకు వచ్చేది సింగిల్ కాలమే, మేనేజర్ అనే ఒక కాలమే నాకు అవుట్పుట్ లో వస్తుంది. బట్ అండర్ దట్ మేనేజర్ కాలమ్ ఐ హావ్ మల్టిపుల్ రోస్. ఓకే, దట్స్ వై ఐ విల్ యూస్ దిస్ ఇన్ ఆపరేటర్. సో ఇక్కడ నేను ఈక్వల్ టు అది ఇస్తే వర్కౌట్ అవుతుంది కాబట్టి సేమ్. సో సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ మేనేజర్ ఇన్ take this. So this is my subquery. So instead of hard coding, a hard coding చేసిన place లో I will place this. So ఇక్కడ ఏమి display all those employees కాబట్టి maybe I will put the employee name. So maybe like total I have select distinct manager. So total I have 7 employees. Total I have 7 employee as a manager. So in the output I should only get those 7. That's why I'm getting this 14. Manager is not null. Maybe null అనేది కాలమ్ లో ఉంది కాబట్టి one of the value still I'm getting. Okay. Not every employee is a manager, right? So select distinct.
sorry, where employee number ఇవ్వాలి. Yeah, so this is the wrong filter. So display all those employees who are managers. So రాంగ్ కాలం ఇచ్చాం కాబట్టి ఫిల్టర్ కండిషన్ లో. సో మేనేజర్ ని మళ్ళీ మేనేజర్ లోనే చెక్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ఆల్ ద మేనేజర్ నెంబర్. అగైన్ లైక్ ప్రీవియస్లీ ఐఎమ్ చెకింగ్ ద మేనేజర్ నెంబర్ విత్ ఇన్ ద మేనేజర్. అందుకని నాకు అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి 14 rows నాకు రిటర్న్ అవుతున్నాయి. సో అవుట్ ఆఫ్ 14 employees I have now, these are all the manager categories. So out of 14 I have only 6 managers. So this is one of the example in where class with single row and single column and multiple rows. So multiple rows వచ్చినప్పుడు లాజికల్ ఆపరేటర్స్ అనేటివి వర్క్ అవుతుంది కాబట్టి I used this in class. So similarly now let's see like sub query at having class. So ఇప్పుడు దాకా మనం sub query at where class లో చూసాం, and now we will see the sub query at having class. So my requirement is to display department number and average salary of those departments whose average salary is more than average salary of all the employees. So first code ni break చేయండి. So first of all మనకి SQL లో ఉన్న క్లాసెస్ ఏంటి? సెలెక్ట్ ఫ్రమ్ వేర్ గ్రూప్ బై హ్యావింగ్ ఆర్డర్ బై. ఓకే, SQL లో ఉన్న క్లాసెస్ మనకి ఇవి. సో వాళ్ళు డిస్ప్లే అనగానే లైక్ వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారు? దే వాంట్ టు సీ ద డిపార్ట్మెంట్ నెంబర్, యావరేజ్ శాలరీ ఆఫ్ దోస్ డిపార్ట్మెంట్స్. ఓకే, దీన్ని బట్టి లైక్ ఫస్ట్ బ్రేక్ ఇక్కడ దాకా ఒక్కొక్కటి. ఇది ఒక ఫిల్టర్ కండిషన్, హూస్ యావరేజ్ శాలరీ ఈస్ మోర్ దాన్ యావరేజ్ శాలరీ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్. సో ఇదంతా కూడా సెలెక్ట్ పార్ట్ లోకి వస్తుంది. ఇదంతా కూడా ఫిల్టర్ కండిషన్ లోకి వస్తుంది. లైక్ ఫిల్టర్ కండిషన్స్ ఏంటి? వేర్ లోకి కానీ హ్యావింగ్ లోకి కానీ. సో లైక్ దిస్ we will start the coding. So select ఏం అడిగారు? సో ఫస్ట్ నా టేబుల్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ EMP. this is my table. సో ఈ టేబుల్ లోంచి వాళ్ళకి అవుట్పుట్ ఏం కావాలని అడుగుతున్నారు? సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ కామా శాలరీ. సో శాలరీ యావరేజ్ శాలరీ. సో యావరేజ్ అనగానే మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ లో ఉన్న యావరేజ్ గుర్తుకు రావాలి. సో యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఓకే, ఇది సెలెక్ట్ పార్ట్. సో డిపార్ట్మెంట్ నెంబర్ కి సంబంధించిన యావరేజ్ సాలరీస్ రావాలి. సో ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్, డెఫినెట్లీ ఐ విల్ గెట్ అన్ ఎర్రర్. వై? వెన్ ఐ యూజ్ ది అగ్రిగేట్ ఫంక్షన్ ఇన్ మై సెలెక్ట్ స్టేట్మెంట్, వేరే కాలమ్స్ ఏమైతే ఉంటాయో అవి గ్రూప్ బై లోకి రావాలి. సో గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్. So I have total 3 unique departments and this is the average salary of those departments. I will give some alias name. Okay, so ఇది వాళ్ళు అడిగింది. దీనికి ఏమంటున్నారు మళ్ళీ? ఫిల్టర్ కండిషన్స్. హూస్ యావరేజ్ శాలరీ, ఏ డిపార్ట్మెంట్ యొక్క, హూస్ అంటే ఇక్కడ డిపార్ట్మెంట్. సో హూస్ యావరేజ్ శాలరీ ఈస్ మోర్ దాన్ యావరేజ్ శాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. సో హియర్ దే ఆర్ ట్రైంగ్ టు యాడ్ ది ఫిల్టర్ కండిషన్. సో ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిన యావరేజ్ శాలరీ అనేది ఓవరాల్ ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ శాలరీ కన్నా ఎక్కువ ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తాం? ఫిల్టర్ కండిషన్ వేర్ జనరల్ algorithm average salary of department is more than అంటే greater than average salary of all the employees. సో దీన్ని మనం, ఇట్స్ జస్ట్ నాట్ ఎనీ సింటాక్స్, ఇట్ జస్ట్ ది algorithm. దీన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో డెఫినెట్లీ ఇప్పుడు మనం యావరేజ్ శాలరీ మీద ఫిల్టర్ కండిషన్ అప్లై చేయాలి. సో యావరేజ్ అనేది అగ్రిగేట్ కాబట్టి వేర్ కండిషన్ లో ఫిల్టర్ రాయలేము, హ్యావింగ్ లో రావాలి. సో హ్యావింగ్ అకార్డింగ్ టు సింటాక్స్ దేని తర్వాత వస్తుంది? గ్రూప్ బై తర్వాత వస్తుంది. సో హియర్ గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ యావరేజ్ శాలరీ ఈస్ గ్రేటర్ దాన్. సో ఎంప్లాయీ యొక్క యావరేజ్ శాలరీ మనకి ఎలా తెలుస్తుంది? సో ఇక్కడ సబ్ క్వైరీ వస్తుంది. ఈ సబ్ క్వైరీని ఫస్ట్ విడిగా రాసుకోండి. సో సెలెక్ట్ యావరేజ్ శాలరీ
from employee. So this is the average salary of total employees. Nakunna 14 employees yokka average salary. Average salary is nothing but sum of salary divided by number of employees. So ikkada nenu value ni hard code cheyakunda I will pass this code. So subquery, this is my subquery in the having class. If I run this together, this is my output. So earlier I have 3 departments. Out of these 3 departments, ఈ 2 departments మాత్రమే ఈ average salary కన్నా great more than ఉంది కాబట్టి that I am getting in the output. సో నెక్స్ట్ ఈ క్లాసెస్ లో నెక్స్ట్ లాస్ట్ వచ్చి సబ్ క్వరీ ఎట్ ఫ్రమ్ క్లాస్. ఇప్పుడు దాకా మనం సబ్ క్వరీ ఎట్ వేర్ చూసాము, హ్యావింగ్ చూసాము, అండ్ నౌ వి విల్ సీ ది సబ్ క్వరీ ఎట్ ది ఫ్రమ్ క్లాస్. సో ఆల్రెడీ సబ్ క్వరీని మనం ఒక టేబుల్ ని బ్యాకప్ తీసుకునే సినారియోలో చూసాం ఇన్ ద ఫ్రమ్ క్లాస్. ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఇంటూ న్యూ టేబుల్ నేమ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్. సో ఏదైనా ఒక టేబుల్ నుంచి మనం డేటాని బ్యాకప్ తీసుకోవాలి అంటే దీన్ని చూసాం, లైక్ దీన్నే నేను సెలెక్ట్ స్టార్ ఇంటూ emp underscore backup. I will give the new table name as emp underscore backup from existing table emp. So in my current database I don't have any table with emp underscore backup. Okay, I already have the table. Maybe I will drop this one. So I don't have any table in my database. So just నేను మెయిన్ టేబుల్ మీద ఏమన్నా ఆపరేషన్స్ చేసేటప్పుడు ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ లో ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎ బ్యాకప్. సో సెలెక్ట్ స్టార్ ఇంటూ టేబుల్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్, అండ్ ఇఫ్ ఐ సెలెక్ట్ ద టేబుల్ నౌ ఐ హ్యావ్ ద అవుట్పుట్. బట్ నాకు ఏం కావాలి, బ్యాకప్ లోకి నాకు అన్ని కాలమ్స్ వద్దు. మేబీ అవుట్ ఆఫ్ దిస్ 8 కాలమ్స్ ఐ జస్ట్ వాంట్ ఎంప్లాయీ నెంబర్, నేమ్, జాబ్, ఈ 3 కాలమ్సే నాకు కావాలి. సో అప్పుడు ఇక్కడ మనం ఏమి ఇస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద ఎంటైర్ టేబుల్ నేమ్ I will just mention the list of columns by using the subquery at from class. Select ename comma employee number comma manager from emp. So see, let me drop the table if it exists. సో ఇప్పుడు ఈ క్వైరీకి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వైరీలో ఎంప్లాయీ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ బ్యాకప్ టేబుల్లోకి వచ్చేస్తాయి. సెకండ్ క్వైరీలో ఈ సబ్ క్వైరీ ఏదైతే ఉందో ఎట్ ఫ్రమ్ క్లాస్ ఏదైతే అవుట్పుట్ రిటర్న్ చేస్తుందో ఈ 3 కాలమ్సే మనకి ఎంప్లాయీ బ్యాకప్ టేబుల్లోకి లోడ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఎ టేబులర్ అవుట్పుట్ నాకు. సో ఇప్పుడు దాకా మనం సబ్ క్వైరీని ఎలా చూసాము, సింగిల్ రో సింగిల్ కాలమ్ చూసాం, సింగిల్ కాలమ్ విత్ మల్టిపుల్ వాల్యూస్ చూసాం. సో ఇక్కడ ఏంటంటే సబ్ క్వైరీ ఈస్ రిటర్నింగ్ ఏ టేబులర్ అవుట్పుట్ లైక్ మోర్ కాలమ్స్ అండ్ రోస్. సో టేబులర్ అవుట్పుట్. సో టేబులర్ అవుట్పుట్ కాబట్టి డెఫినెట్ గా టేబుల్ కి మనం ఏదైనా అలియాస్ నేమ్ ఇవ్వాలి. సో వితౌట్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. సో ఇన్కరెక్ట్ సింటాక్స్. సో ఇది టేబుల్ అవుట్పుట్ కాబట్టి టేబుల్ అవుట్పుట్ కి మనం డెఫినెట్ గా అలియాస్ నేమ్ ఇవ్వాలి. సో అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ వచ్చిన అవుట్పుట్ ని ఈ ఏ అనే టేబుల్ అలియాస్ నేమ్ లో స్టోర్ చేస్తుంది. రన్ టైం వరకు స్టోర్ చేసి లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ అన్నట్టు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇట్స్ మ్యాండేటరీ టు గివ్ ద అలియాస్ నేమ్. సో ఇఫ్ ఐ గో ఆన్ నౌ రన్ మై ఎంప్లాయీ బ్యాకప్, సో ఇక్కడ సబ్ క్వైరీ ఏదైతే టేబులర్ అవుట్పుట్ రిటర్న్ చేస్తుందో అది మాత్రమే ఎంప్లాయీ బ్యాకప్ లో స్టోర్ చేస్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సినారియో వేర్ వి విల్ యూజ్ సబ్ క్వైరీ ఎట్ ఫ్రమ్ క్లాస్. So similarly, we will see some more scenarios. So ikkada em adigarante write a query to display nth maximum salary earning employees. Okay, so this is my table. Select start from emp. So in this table I have 14 employees with different salaries. ఇప్పుడు నాకు 5th maximum salary కావాలి. సో బేసిక్ గా ఆర్డర్ బై శాలరీ డిసైడింగ్ అని ఇస్తే
ఈ అవుట్పుట్ని అది శాలరీ కాలంలో ఉన్న వాల్యూస్ బేస్ చేసుకుని డిసైనింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది. సో ఇఫ్ ఐ వాంట్ దిస్ ఫిఫ్త్ maximum salary which is 2850 Blake. సో ఎలా తీసుకురావాలి అనేది ఎస్టర్డే లైక్ ర్యాంకింగ్ ఫంక్షన్స్లో చూసాం. సో ఎలా తీసుకురావచ్చు, ఈ ఉన్న కాలమ్స్కి అడిషనల్గా ఇంకో కాలమ్ని యాడ్ చేస్తాను బై యూజింగ్ ది డెన్స్ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై salary descending as rank alias name from table name EMP. సో అకార్డింగ్ టు ద శాలరీ ప్రకారం నాకు ఏమొచ్చింది, ఇప్పుడు ర్యాంక్ వచ్చింది. సో ఎక్కడైతే సేమ్ శాలరీస్ ఉన్నాయో అక్కడ అదే ర్యాంక్ రిపీట్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ 14 ఎంప్లాయీస్ ఐ గాట్ ద ర్యాంక్ 1 to 12 బేస్డ్ అపాన్ ద శాలరీ ఇన్ డిసైడింగ్ ఆర్డర్ యాజ్ ఐ స్పెసిఫైడ్ హియర్ డిసైడింగ్ ఆర్డర్. ఇప్పుడు నాకు ఏం కావాలి, అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్ ఐ వాంట్ టు గెట్ దిస్ ఫిఫ్త్ మాక్సిమం శాలరీ. సో ఈ ర్యాంక్లో ఏదైతే ఫిఫ్త్ అని ఇచ్చానో అది నాకు అవుట్పుట్లో రావాలి. సో ఇన్ జనరల్గా వాట్ వీ విల్ థింక్, ఈ వేర్ కండిషన్లో దీన్ని యూజ్ చేయొచ్చేమో అనుకుంటాం. సో లెట్స్ సీ, ఐ విల్ జస్ట్ కాపీ దిస్ డెన్స్ ర్యాంక్ అండ్ పుట్ ఈక్వల్ టు 5. సో విండోస్ ఫంక్షన్ అనేటివి మనం ఏదో సెలెక్ట్ లైన్ యూజ్ చేయాలి, లేదంటే ఆర్డర్ బైలోనే యూజ్ చేయాలి, అంతేగాని ఫిల్టర్ కండిషన్స్లో యూజ్ చేయలేం. సో ఏం చేస్తాం, ఈ వచ్చిన అవుట్పుట్ని మనం టెంపరీగా స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్ని టెంపరీగా రన్ టైం స్టోర్ చేసుకుని దాని టాప్అప్ లో ఫిల్టర్ కండిషన్ అప్లై చేయాలి. సో వాట్ ఐ విల్ డూ, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్, దీనంతా కూడా ఫ్రమ్ క్లాస్ లో సబ్ క్వైరీ కింద పెట్టేస్తున్నాను. సో ఐ వాంట్ టు గివ్ సమ్ అలియాస్ నేమ్. ఇప్పుడు ఈ అవుట్పుట్ అంతా కూడా, ఈ క్వైరీ నుంచి వచ్చే అవుట్పుట్ అంతా కూడా నాకు ఈ ఏ అనే రన్ టైమ్ టేబుల్లోకి స్టోర్ అయింది కాబట్టి బఫర్ మెమరీలోకి. సో దీంట్లోంచి నేను మళ్ళీ ఫిల్టర్ కండిషన్ అప్లై చేస్తా వేర్. సో ఇప్పుడు ఏ అనే ఒక ఇన్లైన్ టేబుల్ అంటాం దీన్ని. సో ఇన్లైన్ టేబుల్లో ఈ అవుట్పుట్ అనేది స్టోర్ అవుద్ది. సో డైరెక్ట్గా ఇప్పుడు దీన్ని కాలం కింద యూజ్ చేసేయచ్చు, లైక్ ర్యాంక్ ఈక్వల్ టు 5. సో కరెక్ట్గా నాకు ఫిఫ్త్ శాలరీ ఎవరైతే ఉన్నారో అది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ది 9th maximum salary. So this is subquery at from class. In particularly like ఎప్పుడైతే ర్యాంకింగ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తామో వాటిని ఫిల్టర్ కండిషన్స్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా యూజ్ చేయలేం కాబట్టి లైక్ దిస్ వీ విల్ యూజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వన్ మోర్ రిక్వైర్మెంట్, రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ద ఫస్ట్ 5 రికార్డ్స్ ఆఫ్ ద ఎంప్లాయీ టేబుల్. సో నాకు ఎంప్లాయీ టేబుల్లో టోటల్గా 14 రికార్డ్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 14 రికార్డ్స్ ఐ వాంట్ టు డిస్ప్లే ది ఫస్ట్ 5, ఓన్లీ 5 రికార్డ్స్ నేను డిస్ప్లే చేయాలి. సో బేసికల్లీ వీ విల్ హ్యావ్ దిస్ టాప్ ఫంక్షన్ top 5 from EMP. సో టాప్ మనకి ఎన్ని కాలమ్స్ అవుట్పుట్ కావాలో అన్ని రోస్ వస్తాయి అనమాట. సో లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ లెట్స్ సీ హౌ టు అచీవ్ ద సేమ్ బై ర్యాంకింగ్ ఫంక్షన్. సెలెక్ట్ స్టార్ కామా. సో డెన్స్ ర్యాంక్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మనకి కాలంలో ఉన్న వాల్యూస్ ఇంపార్టెంట్ ఉంటుందో అప్పుడు డెన్స్ ర్యాంక్ యూజ్ చేస్తాం. బట్ జనరల్గా మనకు ఒక సీక్వెన్స్ నెంబర్ కావాలి అనుకున్నప్పుడు వీ విల్ గో విత్ ద రో నెంబర్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక న్యూ కాలమ్ని క్రియేట్ చేస్తాను. ఆ న్యూ కాలంలో ఐ విల్ గెట్ ద సీక్వెన్స్ నెంబర్. ఆ న్యూ కాలమ్ని ఫిల్టర్ కండిషన్లో పెట్టి ఐ విల్ ఫెచ్ ది ఓన్లీ రిక్వైర్డ్ రోస్. సో రో నెంబర్ సింటాక్స్ సేమ్, జస్ట్ ఫంక్షన్ నేమ్ ಮಾಡ್ತದೆ, రో నెంబర్ ఓవర్ ఆర్డర్ బై ఎంప్లాయీ నెంబర్. యాజ్ ఇది ర్యాంక్ కాదు, జస్ట్ లైక్ ఐఎమ్ గివింగ్ ది రో నెంబర్ ఫ్రమ్ EMP. సో సి నాకు ఇది ఒక సీక్వెన్షియల్ నెంబర్ని జనరేట్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తా, ఈ కాలమ్ని ఫిల్టర్ కండిషన్లో పెట్టుకోవడానికి ఐ విల్ క్రియేట్ అవుటర్ క్వైరీ ఆన్ టాప్. ఇది ఇన్నర్ క్వైరీ అవుద్ది. దీని టాప్అప్లో ఒక అవుటర్ క్వైరీని క్రియేట్ చేసి దానికి ఒక నేమ్ ఇస్తాం. ఇన్నర్ క్వైరీకి
and just give as a inline table where row underscore number is less than equal to 5. So for example, if you want now 6 or 8 records, top 8 records. Okay, so మేక్ షూర్ దట్ చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతారంటే క్వైరీ బాగానే రాస్తారు, బట్ డెఫినెట్లీ ఫ్రమ్ క్లాస్లో ఎప్పుడైతే మనం టేబులర్ అవుట్పుట్ ని ఇస్తున్నామో దానికి అలియాస్ నేమ్ అనేది డెఫినెట్ గా ఉండాలి. నౌ వి విల్ సీ దిస్ సబ్ క్వైరీ ఇన్ ది అప్డేట్ స్టేట్మెంట్. సో బేసిక్ గా అప్డేట్ మనకు సింటాక్స్ ఏంటి? అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు value where conditions. Awesome. This is my update statement, right? In general syntax. So let me see the scenario. Update the salary of Smith with salary of Miller. So select start from EMP. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? స్మిత్ అనే ఎంప్లాయీ నేమ్, స్మిత్ ఈజ్ ఎంప్లాయీ నేమ్. సో స్మిత్ అనే శాలరీ మిల్లర్ యొక్క శాలరీతో అప్డేట్ అవ్వాలి. సో ప్రజెంట్ స్మిత్ యొక్క శాలరీ 800, మిల్లర్ యొక్క శాలరీ 1300. సో ఈ స్మిత్ యొక్క శాలరీ 800 నుంచి 1300 కి అప్డేట్ అవ్వాలి. సో మనం ఇన్ జనరల్ గా కోడింగ్ ఎలా స్టార్ట్ చేస్తాం? అప్డేట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ, ఏ కాలమ్ అప్డేట్ చేస్తున్నాం? శాలరీ ఈక్వల్ టు సో ఏమవ్వాలి? ప్రెసెంట్ ఉన్న 800 అనేది 1300 తో అప్డేట్ అవ్వాలి. ఓకే, శాలరీ. సో ఇలా నేను క్వైరీని రన్ చేస్తే అన్ని శాలరీస్ కూడా, అన్ని రోస్ లో ఉన్న వాల్యూస్ కూడా అండర్ ద శాలరీ కాలమ్ 1300 తో అప్డేట్ అయిపోతుంది. సో ఐ నీడ్ టు పుట్ ఎ ఫిల్టర్ కండిషన్ వేర్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు స్మిత్. సో దిస్ ఈస్ గివ్ మీ ద అవుట్పుట్ ఇన్ దిస్ సినారియో. బట్ రేపొద్దున్న ఈ మిల్లర్ యొక్క శాలరీ వేరీ అయితే ఈ కోడ్ మళ్ళీ వర్కౌట్ అవుతుంది. వై? బికాస్ అగైన్ ఐ హార్డ్ కోడెడ్ హియర్. సో ఏం చేస్తాం? ఈ 1300 అనేది నాకు ఎలా వస్తుంది? సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు మిల్లర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ దిస్, దాన్ని నేను మళ్ళీ సబ్ క్వైరీ నుంచి ఫెచ్ చేసి దాన్ని ఇక్కడ పాస్ చేస్తాను. సో ఐఎమ్ కాపీయింగ్ ది సేమ్ క్వైరీ. దిస్ ఈస్ ద హార్డ్ కోడింగ్ విచ్ ఈస్ నాట్ వర్కౌట్ ఇన్ ద రియల్ టైమ్. So instead of 1300, I will put it in open and close brackets. Now I will execute it. So now I want to select start from table name. So if you see Smith యొక్క salary, Miller salary ఏదైతే ఉందో ఆ వాల్యూ తో అప్డేట్ అయింది. So like this we can use in the subquery at the update command. So like this subquery under the delete. సో delete లో subquery ఎలా యూజ్ చేయొచ్చు చూద్దాం. సో delete all those employees who are working on a same job as of Smith. సో దిస్ ఈస్ మై ఎంప్లాయీ టేబుల్. సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే స్మిత్ ఏ రోల్ అయితే వర్క్ చేస్తున్నాడో, స్మిత్ అనే ఎంప్లాయీ క్లర్క్ అనే రోల్ వర్క్ చేస్తున్నాడు. సో అదే రోల్లో వర్క్ చేసే రిమైనింగ్ ఎంప్లాయీస్ ని అందరినీ కూడా డిలీట్ చేసేయాలి. హూ ఆర్ వర్కింగ్ యాజ్ ఏ క్లర్క్ మనం డిలీట్ చేయాలి. సో బేసిక్ ఎలా చేస్తాం? delete from table name. సో ఇప్పుడు ఈ కమాండ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఈ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి? స్మిత్ యొక్క రోల్ ఏదైతే ఉంటుందో ఆ రోల్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ని మాత్రమే నేను డిలీట్ చేయాలి. సో వాట్ ఐ విల్ డూ? క్లర్క్. సో దిస్ ఈస్ ది హార్డ్ కోడ్ మెథడ్. సో ఈ క్లర్క్ నేను ఎలా డిఫైన్ చేస్తున్నాను? బై యూజింగ్ ది query from table, select job from employee where employee name equal to Smith. So the output of this query I am hard coding it here, right, in the filter condition. So నేను దాన్ని ఏం చేస్తానంటే by using the subquery in the delete command.
ఇక్కడ హార్డ్ కోడ్ చేసే బదులు నేను ఈ క్వైరీ నుండి వాల్యూని పాస్ చేస్తాను. సో నౌ ఐ విల్ గో అండ్ సెలెక్ట్ క్లర్క్ అన్న రోల్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరు కూడా ఉండరు. సో delete all those employees who are working on the same job as of Smith. So these are the some of the scenarios that we will use instead of hard coding, fetching from the table dynamically in the subquery concepts. సో ఇవన్నీ ఏంటంటే మనకి లైక్ బఫర్ మెమరీని యూస్ చేసుకుని రన్ అవుతాయి. సో ఈ సబ్ క్వైరీస్ లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే యాజ్ ఇట్ యూసెస్ ది రన్ టైమ్ మెమరీ, ర్యామ్ మెమరీని యూస్ చేస్తుంది కాబట్టి లెస్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే వర్కౌట్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద సబ్ క్వైరీస్ హోల్డింగ్ సమ్ లాక్స్ ఆఫ్ రికార్డ్స్, అది వర్కౌట్ అవుతుంది. బట్ సబ్ క్వైరీస్ లో బఫర్ మెమరీలో స్టోర్ చేసుకున్న రోస్ ఎక్కువ ఉంటున్నాయి, లైక్ 10 lakhs, 20 lakhs, 30 lakhs. సో దానికంత హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. అది రన్ టైమ్ మెమరీ కాబట్టి దానికంత హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే మెమరీ ఇష్యూస్ వస్తాయి, బఫర్ మెమరీ ఇష్యూస్ వస్తాయి. సో దీంట్లో ఉన్న ఆ మెమరీ ఇష్యూస్ ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఈ టెంప్ టేబుల్స్ అన్న కాన్సెప్ట్ వచ్చిందనమాట. సో టెంప్ టేబుల్స్ ఇప్పుడు ఈ వేరియబుల్స్ కానీ సబ్ క్వైరీస్ కానీ ఇవేంటంటే మనకి డెడికేటెడ్ మెమరీ అంటూ దీనికి ఉండదు. జస్ట్ రన్ టైమ్ లో ఉన్న ఫ్రీ మెమరీని యూజ్ చేసుకుంటూ ఉంటాయి. బట్ ఈ టెంప్ టేబుల్స్ అనేటివి ఏంటంటే అండర్ ది డేటాబేస్, సిస్టమ్ డేటాబేస్, సపరేట్ గా మనకి దీనికోసం ఒక టెంప్ డిబి అనే ఒక డేటాబేస్ ఉంటుంది. సో వాట్ ఎవర్ వి క్రియేట్ ది ఫిజికల్ టేబుల్స్ మనం ఆ పర్టికులర్ డేటాబేస్ కింద ఎలాగైతే చూస్తామో ఈ టెంప్ టేబుల్స్ ని మనం అండర్ టెంప్ డిబి చూడొచ్చు. సో అండర్ ది డేటాబేస్, సిస్టమ్ డేటాబేస్, అగైన్ టెంప్ డిబి, ఇక్కడ మనం చూడొచ్చు ఈ టెంపరరీ టేబుల్స్ ని. సో రైట్ నౌ మనకి టెంపరరీ టేబుల్స్ ఏం లేవు కాబట్టి we are not seeing. Let we create and we will see there. So difference between subquery and temp tables mainly is subquery ki dedicated memory అనేది ఏమి ఉండదు. అది జస్ట్ రన్ టైమ్ లో ఉన్న ఫ్రీ మెమరీని యూస్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే రన్ టైమ్ లో మనకి ఆ రికార్డ్స్ ఎక్కువ ఉంటాయో అప్పుడు సబ్ క్వైరీ దాన్ని హ్యాండిల్ చేయలేదు కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ టెంప్ టేబుల్స్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. సో జస్ట్ లైక్ టెంప్ టేబుల్స్, ఫస్ట్ we will see the local temp table. సో నార్మల్ టేబుల్ ని మనం ఎలాగైతే క్రియేట్ చేస్తామో సేమ్ సింటాక్స్ దీనికి కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ if I am create table, table name product. సో ఏం చేస్తాం, కాలమ్ నేమ్స్ ఇస్తాం, ప్రొడక్ట్ ఐడి int, product name workcar 30. సో బేసిక్ ఇప్పుడు నేను ఈ టేబుల్ ఐఎమ్ క్రియేటింగ్ ఇట్ మై ప్రాక్టీస్ డేటాబేస్. ఇప్పుడు ఈ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే దిస్ ఈజ్ ఏ ఫిజికల్ టేబుల్, రైట్? ఫిజికల్ టేబుల్. ఇప్పుడు ఈ టేబుల్ నాకు ఎక్కడ స్టోర్ అవుద్ది? ఇఫ్ ఐ రిఫ్రెష్, సో ఈ టేబుల్ నాకు ఏ డేటాబేస్ లో అయితే క్రియేట్ చేశానో ప్రాక్టీస్, అందులో ఆబ్జెక్ట్ కింద స్టోర్ అవుద్ది, ప్రొడక్ట్ dbo.product. సో ఇదే టేబుల్ ని నేను టెంప్ టేబుల్ కింద క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు సేమ్ సింటాక్స్, జస్ట్ ఈ టేబుల్ నేమ్ ముందు హ్యాష్ అని పెడతాం, టేబుల్ నేమ్ ముందు హ్యాష్ అని పెడతాం. సో అది ఏం చేస్తుందంటే SQL అనేది ఇన్స్టెడ్ ఆఫ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ ఫిజికల్ టేబుల్, ఈ హ్యాష్ అన్న సింటాక్స్ తో ఇట్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ టెంప్ టేబుల్. So command completed successfully. This is the temp table. సో సింటాక్స్ వైజ్ చేంజ్ ఏమి ఉండదు. సో టేబుల్ ఏమైతే మనం సింటాక్స్ రాస్తాం, టెంప్ టేబుల్ జస్ట్ ఓన్లీ టేబుల్ నేమ్ కి ముందు హ్యాష్ అని పెడతాం. సో టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. So now let's see, I will just refresh and I will go to my databases, practice, and under the tables, see I have only product. See hash ane product manaku ledu. So if I expand the system databases, tempdb, temporary tables, so ikkada create a hash product.
సో టెంప్టీబీకి ఏంటంటే టెంప్ టేబుల్స్కి ఏంటంటే సపరేట్గా బఫర్ మెమరీలోనే కొద్దిగా డెడికేటెడ్ స్పేస్ అనేది ఉంటుంది. దట్స్ వై ఇట్స్ హ్యాస్ హోల్డింగ్ కెపాసిటీ మోర్. సో ఇంకా నార్మల్గా మనం ఫిజికల్ టేబుల్లోకి ఎలాగైతే డేటాని ఇన్సర్ట్ చేసామో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, సో హ్యాష్ ప్రొడక్ట్, టెంప్ టేబుల్లో కూడా అలాగే వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చు. సో వాల్యూస్ ప్రొడక్ట్ ఐడి 1, ఏ ప్రొడక్ట్ నేమ్ 2, B. సో జస్ట్ లైక్ ఫిజికల్ టేబుల్లోకి మనం ఎలాగైతే జస్ట్ ఆ టేబుల్ నేమ్ ఎక్కడైతే యూస్ చేస్తామో అక్కడ హ్యాష్ అని ఇస్తాం అంతే. సో ఇఫ్ ఐ వాంట్ టు సీ ద అవుట్పుట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ హ్యాష్ ప్రొడక్ట్. ఓకే, సో దాన్ని సింటాక్స్ వైజ్ ఇది బాగానే ఉంది. సో స్టోరేజ్ వైజ్ ఇది పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది, ఇది ఫిజికల్ ఇది టెంపరీగా స్టోర్ అవుద్ది. బట్ ఏది ఎప్పుడు ఎక్కడ యూస్ చేస్తాము అనుకుంటే దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టెంప్ అండ్ ఫిజికల్ టేబుల్స్ లైఫ్ స్పాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదేంటి మనకి పర్మనెంట్ మెమరీలో స్టోర్ అవుతుంది, ఇది టెంప్ DBలో ఉన్న బఫర్ మెమరీలో స్టోర్ అవుతుంది, డెడికేటెడ్ బఫర్ మెమరీలో స్టోర్ అవుతుంది. సో I will go for a new query. And here select star from product. See, maybe I'm table of data and insert cheyaledu, so I'm just getting the blank table. So same thing, I will access the temp table here. So table name ku mundu hash pedtam. See what I'm getting, invalid object name. So temp table I'm getting invalid object name. Physical table ki entante I'm getting the outputs. But అదే temp table ఇక్కడ రన్ చేస్తే select start from hash product, so still table is there, table అనేది ఉంది, అవుట్పుట్ అనేది వస్తుంది, బట్ ఇక్కడ రన్ చేస్తుంటే రావట్లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టెంప్ టేబుల్ అండ్ ఫిజికల్ టేబుల్. సో టెంప్ టేబుల్ ని నేను ఎక్కడైతే క్రియేట్ చేశానో, సో ఇప్పుడు దిస్ ఈస్ ది మై క్వైరీ విండో, రైట్? సో సంథింగ్ దీనికంటూ ఒక స్కోప్ అనేది ఉంటుంది. సో ఈ టెంప్ టేబుల్ ని నేను ఏ క్వైరీ విండోలో అయితే డిజైన్ క్రియేట్ చేశానో దాన్ని అక్కడ వరకే యూజ్ చేసుకోగలను. పాయింట్ 1, నేను ఏ స్కోప్ ఆర్ సెషన్లో అయితే క్రియేట్ చేశానో విండోలో, విత్ ఇన్ దట్ సెషన్ ఐ కెన్ రీయూజ్ ద టెంప్ టేబుల్. సో ఈ సెషన్లో నేను ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇన్ దిస్ ఎంటైర్ విండో పెయిన్, ఈ విండో ఓపెన్ చేసినప్పుడు దీనికంటూ ఒక సెషన్ అనేది క్రియేట్ అవుద్ది. సో విత్ ఇన్ దిస్ విండో ఎట్ ఎనీ ప్లేస్ ఐ కెన్ యూజ్ దట్. బట్ ఆ విండోని దాటి నేను ఇంకొక విండోకి వచ్చినప్పుడు టెంపరీ టేబుల్ అనేది ఇక్కడ రన్ అవ్వదు. సో దాని లైఫ్ స్పాన్ ఏంటంటే ఓన్లీ విత్ ఇన్ దట్ సెషన్. పాయింట్ 1. బట్ ఫిజికల్ టేబుల్ అలా కాదు, అక్రాస్ దిస్ SSMS లైక్ ఇన్ ఎనీ విండో ఆర్ ఇన్ ఎనీ అదర్ ఇంకో డేటాబేస్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. సో లైఫ్ స్పాన్ అనేది ఓన్లీ అప్ టు ద సెషన్ ఉంటుంది. సో నెక్స్ట్, ఈవెన్ ఈ సెషన్లో కూడా ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కనెక్షన్ అనేది బ్రేక్ అయ్యింది అనుకుందాం. సో ఐ విల్ జస్ట్ బ్రేక్ దిస్, సర్వర్తో నేను డిస్కనెక్ట్ అయ్యా. ఓకే, సో సర్వర్తో డిస్కనెక్ట్ అయ్యా. నౌ అగైన్ ఐఎమ్ కనెక్టింగ్ టు ద సర్వర్. సో సి ఐ కెన్ ఏబుల్ టు రన్ ది సేమ్ సెషన్లో ఉన్నా నేను. సో ఐ కెన్ ఏబుల్ టు రన్ మై ప్రొడక్ట్ టేబుల్. ఫిజికల్ టేబుల్ని నేను మళ్ళీ కాల్ చేసుకోవచ్చు. వై? బికాస్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ మై హార్డ్ డిస్క్. బట్ అదే సెషన్లో నేను టెంపరీ టేబుల్ని కూడా యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఈవెన్ లైక్ మేబీ let me refresh and let me see. Yeah, still the table is exist. సో అయితే ఈ టెంప్ టేబుల్ యొక్క లైఫ్ స్పాన్ అనేది విత్ ఇన్ ద సేమ్ విండోనే వర్క్ అవుతుంది. ఆ విండో కూడా వన్స్ ఈ విండోని మనం క్లోజ్ చేసేంత వరకు దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విండోని నేను క్లోజ్ చేసేసాను. సో మనం టెంప్ టేబుల్ని డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. సో బేసికల్లీ టెంప్ టేబుల్ని మనం డ్రాప్ చేయొచ్చు.
physical table lage. If I run this, it will throw me an error, invalid object name. So physical table మీద ఏమైతే కమాండ్స్ ఆపరేట్ చేస్తామో అవన్నీ కూడా మనం టెంప్ టేబుల్ మీద ఆల్మోస్ట్ అప్లికబుల్ అవుతాయి. సో ఎయిదర్ వీ కెన్ డ్రాప్ ద టెంప్ టేబుల్ ఆఫ్టర్ అవర్ యూస్, ఆర్ ఈ సెషన్ ని మనం క్లోజ్ చేసేసాం, కిల్ చేసేసాం, ఆటోమేటిక్ గా టెంప్ టేబుల్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో I will just execute this and I will refresh, and if I see under the databases tempdb, so అక్కడ డ్రాప్ అని ఇచ్చాం కాబట్టి it got erased. So it has its advantages, like physical మెమరీని స్టోర్ చేసుకుంటా రన్ టైంలో డెడికేటెడ్ బఫర్ మెమరీలో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో మిగతా ఆపరేషన్స్ అన్ని మనం ఎలాగైతే చేసుకున్నాం అలా చేసుకోవచ్చు. ఫిజికల్ టేబుల్లో మనం ఎలాగైతే ఫిల్టర్ కండిషన్స్, జాయిన్స్, సబ్ క్వైరీస్, క్లాసెస్ అవన్నీ కూడా టెంప్ టేబుల్లో చేసుకోవచ్చు. బట్ ఈ టెంప్ టేబుల్ యొక్క లైఫ్ స్పాన్ అనేది విత్ ఇన్ ద సెషన్ ఉంటుంది. సో ఈ లైఫ్ స్పాన్ ని ఇంకొక పాయింట్ యాడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ టెంప్ టేబుల్. సో దిస్ ఈస్ లోకల్ టెంప్ టేబుల్. సింగిల్ హ్యాష్ ని యూజ్ చేస్తే లోకల్ టెంప్ టేబుల్ అంటాం. అదే టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు డబుల్ హ్యాష్ యూజ్ చేస్తే గ్లోబల్ టెంప్ టేబుల్ అంటాం, సింటాక్స్ వైస్. సో గ్లోబల్ టెంప్ టేబుల్ కి లోకల్ టెంప్ టేబుల్ కి ఒకటే డిఫరెన్స్. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ గ్లోబల్ టెంప్ టేబుల్ and I am inserting the records. So this is my local and this is my global temp table. Maybe I drop చేసేసుంటాను. ఓకే, సో యాజ్ లోకల్ టెంప్ టేబుల్ లో డేటా ఏం లేదు కాబట్టి బ్లాంక్ వచ్చింది. గ్లోబల్ టెంప్ టేబుల్ లో డేటా ఉంది కాబట్టి ఐ గాట్ ద 2 రికార్డ్స్. సో ఈ 2 క్వైరీస్ ని నేను ఇప్పుడు ఇంకొక న్యూ విండోలోకి వెళ్ళి రన్ చేస్తాను. So this is my local single hash, this is my global double hash. Okay, syntax. So see, local temp table invalid object name. So that is expected ఎందుకంటే మనం ఈ సెషన్ ని దాటి ఈ సెషన్ లోకి వచ్చాం. ఓకే, సో ఆబ్వియస్లీ లోకల్ టెంప్ టేబుల్ విత్ ఇన్ ద సెషన్ మనకి వర్కౌట్ అవుతుంది. నౌ లెట్ మీ సీ ద గ్లోబల్ టెంప్ టేబుల్. సి గ్లోబల్ టెంప్ టేబుల్ ఏంటంటే మనం ఈవెంట్ తో ఇది ఇక్కడ క్రియేట్ చేసినా కూడా దాన్ని మనం వేరే విత్ ఇన్ ద సేమ్ కనెక్షన్, విత్ ఇన్ ద సేమ్ సర్వర్, విత్ ఇన్ ద సేమ్ కనెక్షన్ అదర్ సెషన్స్ లో కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ అండ్ గ్లోబల్. సో లోకల్ అనేది ఏంటంటే ఏ డెవలపర్ అయితే క్రియేట్ చేస్తాడో ఆ డెవలపర్ యొక్క స్కోప్ అండ్ సెషన్ వరకే ఉంటుంది. గ్లోబల్ టెంప్ టేబుల్ ఏంటంటే వన్స్ వి క్రియేట్ ద గ్లోబల్ టెంప్ టేబుల్ ఇట్ విల్ బి క్రియేటెడ్ అండర్ దిస్ tempdb. So within that server connection any other developer can reuse that one. So double hash unte global temp table, single hash unte local temp table. So just like variable we already know, so variable anedi subquery anedi almost రన్ టైమ్ లో ఉన్న బఫర్ మెమరీని బేస్ చేసుకుని యూస్ వర్కౌట్ అవుతాయి. సో వేరియబుల్ అనేది వెరీ వెరీ లెస్ మెమరీని కన్స్యూమ్ చేస్తుంది. లైక్ ఇట్ మే స్టోర్ అప్ టు సమ్ 100 రికార్డ్స్, 500 రికార్డ్స్. సబ్ క్వైరీ అనేది అప్ టు కొన్ని 10,000 or lakh వరకు స్టోర్ చేస్తుంది. అంతకు మించి రికార్డ్స్ ఎక్సీడ్ అయితే వి నీడ్ టు గో విత్ ద టెంప్ టేబుల్స్. సో ఈ కాన్సెప్ట్స్ అనేటివి మనకి పైస్పార్క్ లో కూడా వస్తాయి. సో ఇన్ అగైన్ పైస్పార్క్ వీ హ్యావ్ లైక్ local temp table and global temp table. So whatever SQL మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ప్రతి టాపిక్ కూడా మనకి రేపు పొద్దున్న Databricks, PySpark, బిగ్ డేటాలో వస్తుంది. సో ఆల్ దీస్ కాన్సెప్ట్స్ విల్ బి అగైన్ recalled using that PySpark. So this is what I planned for today.